ప్రత్యేక హోదా అంశంపై కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. सरकार ने स्पष्ट रूप में कह दिया, अभी जो मौजूदा स्थिति है 14 वित्त आयोग का सिफारिश के बाद किसी स्टेट को स्पेशल कैटेगरी के रूप में फाइनेंशियल डिवल्यूशन संभव नहीं है, ऐसा उन्होंने स्पष्ट रूप में बता दिया. उसको ध्यान में रख के फाइनेंशियल डिवल्यूशन स्पेशल कैटेगरी स्टेट के रूप में दिए तो कितना मिलेगा, उससे भी ज़्यादा पैसा देने के लिए केंद्र सरकार ने निर्णय किया है. स्पेशल कैटेगरी नाम पे आए, स्पेशल असिस्टेंस के रूप में आए, उसमें कोई फ़र्क पड़ता नहीं है. पैसा आना है और पैसा का उसका कोई कदर नहीं है, नहीं तो उसको ये उसका केवल रूप होता है, मगर उसका कोई अलग ये नहीं, पहचान नहीं है. सेकेंडरी, हमारा सरकार ने, केंद्र सरकार ने जो आंध्र प्रदेश को जो मदद किया, इस देश के इतिहास में, इस प्रदेश के इतिहास में किसी सरकार ने कभी भी इतना कम समय में इतना इंस्टीट्यूशंस, इतना प्रोजेक्ट, इतना पैसा कभी भी किसी सरकार ने दिया नहीं. इसके बारे में ऐसी जनरल भाषण करे, आलोचना करना शुरू करता अलग बात है, और फैक्ट्स एंड फिगर्स के साथ कोई चर्चा करे तो उसके लिए केंद्र सरकार तैयार है, वित्त मंत्री ने कहा है, और భారతీయ జనతా పార్టీ भी तैयार है. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలను, ఏంటంటే ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదా అనేది ఒక భావనాత్మక విషయంగా దాన్ని మార్చి కొంతమంది ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి మోడీ గారు దిగిపోవాలా, కొందరికేమో చంద్రబాబు గారు దిగిపోవాలా, కొందరికేమో వెంకయ్యనాయుడు దిగిపోవాలా, కొంతమందికేమో వాళ్ళు రావాలా, రకరకాల కోరికలతో రకరకాల మాటలు మాడుతున్నారు. కానీ వాళ్ళెవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సామాన్య జనానికి ఎవరికైతే వాస్తవాలు తెలియాల్సి ఉందో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా విషయం పైన చాలా లోతుగా సవిస్తారంగా చర్చ జరిగిన తర్వాత, అందరూ నిపుణులతో మాట్లాడిన తర్వాత, నీతి ఆయోగ్తో మాట్లాడిన తర్వాత, 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధుల బదలాయింపులో ప్రత్యేక కేటగిరీ సాధారణమని ఉండదు అని స్పష్టం చేసిన తర్వాత, దానివలన వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 4 రకాలైన ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఎంత మొత్తం సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ లభించుండేది, దానికన్నా ఎక్కువ మొత్తం విదేశ రుణ రూపంగా తీసుకొని ఆ రుణాలను కేంద్రమే చెల్లించాలని నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత. రెండవది, బడ్జెట్ మెయిన్గా రెవెన్యూ లోటు వలన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి మనం అప్పుడు మాడాం. ఆ రెవెన్యూ లోటు 22,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఒప్పుకుంది. మొదటి సంవత్సరం యొక్క రెవెన్యూ లోటు విషయంలో కేంద్రము రాష్ట్రం మధ్య కొంత లెక్కల్లో తేడా ఉంది, దానిపైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే 3,500 కోట్లు ఇచ్చారు, కొరవ కూడా విడుదల చేస్తారు. మూడవది సహాయం ఏంటంటే పోలవరం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనధార, ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాము. ఆ గుర్తించి ఇప్పటికీ 2 సంవత్సరాలు 850 కోట్లు ఇచ్చాము. మన మిత్రులు ఏం చెప్తారంటే, మీరు ఇంత తొందరగా పూర్తి చేస్తే అట్ట, మేము దాన్ని 1981లో మొదలుపెట్టాం. 1981లో మొదలైంది పోలవరం, 1981లో మొదలైంది, 2016లో ఉన్నాం మనం. ఈ 2 ఏళ్లలో 850 కోట్లు ఇచ్చారు మేము అని అంటున్నారు. మరి ఎన్నేళ్ల పాటు ఎందుకు అది పూర్తి చేయలేదు? దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది, నెంబర్ 1. నెంబర్ 2, నిధులు కేటాయిస్తుంది. నెంబర్ 3, కేంద్రమే దానికి డబ్బులు ఖర్చు పెడుతుంది. నెంబర్ 4, దానికి అమలు నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. అది కూడా కొందరికి ఇబ్బందిగా ఉంది, వేగంగా జరగాలనే ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. పొరపాటు ఏమైనా జరిగితే దానికి ఎలాగో వ్యవస్థ ఉంది, మా అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో పొరపాటు జరిగితే కొందరు జైల్లో ఉన్నారు, ఇంకా కొందరు జైలుకు పోతారు, అధికారులతో సహా అందరికి కూడా తెలుసు. అందుకని జాగ్రత్త పడతారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ప్రథమ తార్కాణం, ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి బదలాయించాలని. ఎందుకు? ఆంధ్ర తెలంగాణ తేడాతో కాదు, పోలవరం ప్రాజెక్టు కడితే ఆ గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి వాళ్ళకి పునరావాసం కల్పించేదానికోసం ఇక్కడుండే ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆంధ్రకి దాన్ని బదలించాలనే విషయాన్ని కేబినెట్ మొదటి సమావేశంలో నిర్ణయించింది. ఆర్డినెన్స్ పాస్ చేసింది, ఆర్డినెన్స్ జారీ చేసాం. గత ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఆ తర్వాత చట్టంలో కొన్ని విషయాలు పేర్కొన్నారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్కి సంస్థలు ఏర్పాటు చేయాలని. ఆ చట్టంలో ఏం రాసిందో ఒకసారి చదువుకోమని కోరుతున్నా అందరినీ. 10 సంవత్సరాల లోపల ఏర్పాటు చేయమనుంది. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము 10 సంవత్సరాలు చెప్తే మీరు 2 సంవత్సరాలకే 9 సంవత్సరాలు ఇచ్చేశారు, ఇంకా 2 మిగిలి ఉన్నాయి. 10 ఏళ్ళు చెప్తే మేము 2 ఏళ్ళలో ఇవ్వడం ఏందని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి నిరసన కూడా జరుపుతున్నారు. తెలపనండి, ప్రజలు విజ్ఞులు, వాళ్ళు చూస్తారు. ఐఐటీలు కావచ్చు, త్రిపుర ఐటీలు కావచ్చు, ఐఎస్ఆర్ కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఐఓటీలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రక్షణ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కకు మిక్కుటంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మంజూరు చేసింది, మంజూరు చేస్తుంది కూడా. ఇక ఆఖరికి పోతే ఎవరి ఇష్టం వాళ్ళది వ్యాఖ్య చేసేందుకు దేశం స్వతంత్రం ఉంది. నేను ఒకటే చెప్తున్నా,
కొంతమంది నన్ను గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నాకు వీళ్ళ ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు మాట్లాడింది ఎవరో, ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది ఎవరు, ఆ రోజు పార్లమెంట్లో ఈ మహానుభావులు ఎవరైతే ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారో వీళ్ళందరూ ఏం చేశారు, బయట ఉన్న మహానుభావులు ఏం చేశారు ఒకటి. రెండవది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ఈ రెండింటి ప్రజలు చూసుకుంటే తెలిసిపోతుంది. కేంద్రంలో నేను ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీని కాదు, లేకపోయినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఐ హ్యావ్ మై ఓన్ వర్క్ I have to take care of my state and my people and my country and my party. Other things will be taken care by the people concerned. And ఆ తర్వాత మేము ఈ ప్రభుత్వము ఇప్పుడు వరకు ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం 2,20,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం కొన్నిటిని నిధులు నిర్ధారించింది, కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. అవన్నీ కానీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే మారిపోతుందనే విశ్వాసం మాకుంది. మిగతా వాళ్ళు కాదు, మా చేతికి వచ్చుంటే మేము ఇంకా బాగిచ్చుండేవాళ్ళు అంటారు. 10 ఏళ్ళు చూశారు వాళ్ళు చేస్తే ఏమైంది. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కండువాలు మార్చుకొని వేదిక మీద ప్రసంగాలు ఇచ్చి 2014 వరకు గమ్ముకుంది ఎవరు, 1000 మందికి పైగా తెలంగాణలో బిడ్డలు అమాయకుల్ని పొట్టను పెట్టుకుంది ఎవరు, దానికి బాధ్యులు ఎవరు, వాటికి ముందు సమాధానం చెప్పి మిగతా వాళ్ళని ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇక వ్యాఖ్యలు అంటారా, ఎవరి వ్యాఖ్యలు వాళ్ళు చేయొచ్చు. నేను చెప్తున్నా కదా, నా వరకు నేను వీళ్ళ ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. వీళ్ళ విమర్శలకు వెనకబడి నేను వెనక్కపోను. ఎందుకంటే ఆ రోజు కూడా అన్నాడు ఈయన కర్ణాటక ఎంపీగా ఉండి ఇక్కడ మాట్లాడాడు ఏందని, అలా కూడా చెప్పారు కొందరు. అయినా మాట్లాడాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కాకపోయినా ఢిల్లీలో ఉండి ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా ఆ మంత్రులను నేను పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ సంస్థ ఎలా మంజూరైందనే విషయం కూడా మంత్రులందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఇతర మంత్రుల యొక్క సహకారంతో అభివృద్ధి వేగంగా ముందుకు పోతుంది. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సంస్థలు, ఇన్ని ప్రాజెక్టులు, లేకపోతే ఇన్ని నిధులు ఏ ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చిన వాటిని ఖర్చు పెడితే మిగతా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.